బ్రేకింగ్ న్యూస్ ఓఐసీ మెడికల్ కాలేజీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఫాతిమా ఓఐసీ కాలేజ్ కూల్చివేతకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. సలకం చెరువు బఫర్ జోన్లోనే ఓఐసీ కాలేజీలు ఉన్నాయని చెప్తున్నారు. మ్యాప్లో కూడా చూస్తూ ఉంటే సలకం చెరువు బఫర్ జోన్లో కాదు, ఫుల్ ట్యాంక్ లెవెల్లోనే ఈ కాలేజీ ఉంది. ఓఐసీ ఫాతిమా ఓఐసీ కాలేజీ పూర్తిగా ఫుల్ ట్యాంక్ పరిధిలోకి వస్తుంది. పూర్తిగా చెరువుని కబ్జా చేసే ఇక్కడ భవనాలు నిర్మించినట్టుగా చాలా పక్కాగా కనబడుతోంది అని ఆరోపిస్తూ ఉన్నారు. ఇవి ముమ్మాటికి ఆక్రమణలే అని హైడ్రా అధికారులు చెప్తున్నారు. సకలం చెరువు బఫర్ జోన్లో 12 అతిపెద్ద భవనాలు ఉన్నాయి. వాటిని ఏ క్షణమైనా కూల్చివేసేందుకు హైడ్రా ఏర్పాట్లు చేస్తోందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఓఐసీ బ్రదర్స్ కూడా రియాక్ట్ అయ్యారు. ప్రభుత్వ భవనాలు ఉన్నాయి, నెక్లెస్ రోడ్డు ఉంది, సిసిఎంబి కార్యాలయం ఉంది, జిహెచ్ఎంసి కార్యాలయం ఉంది. వాటిని కూల్స్తారా అంటూ ఓవైసీ సోదరులు ప్రశ్నిస్తున్నారు. మమ్మల్ని కొట్టండి, చంపండి, కానీ ఈ మెడికల్ కాలేజీని మాత్రం కూల్చొద్దంటూ ఓవైసీ బ్రదర్స్ చెప్తూ ఉన్నారు. అయితే హైడ్రా అధికారులు ఏ క్షణమైనా వాటిని కూల్చివేసే అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. భవనాలను పరిశీలించి ఇప్పటికే నివేదికనిచ్చారు అధికారులు. గంటల వ్యవధిలోనే పని పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కూల్చివేతను అడ్డుకునే పనిలో ఓవైసీ బ్రదర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంఐఎం క్యాడర్ భారీగా అక్కడ ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ హైడ్రా అధికారులు ఈ భవనాలను కూల్చివేయడానికి వస్తే ఓవైసీ బ్రదర్స్తో పాటు మజ్లిస్ క్యాడర్ కూడా వాటిని అడ్డుకునే ప్రయత్నాలు చేయొచ్చు అనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భారీగా ఉద్రిక్తతలు ఏర్పడే అవకాశం కూడా ఉంది అనే చర్చ జరుగుతోంది. దీంతో అదనపు బలగాలను మోహరించి కూల్చివేసే ఛాన్స్ కూడా ఉంది అనే చర్చ జరుగుతోంది. కూల్చివేతలపై రేపు కోర్టుకు వెళ్లే యోచనలో ఓవైసీ బ్రదర్స్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఓవైసీ బ్రదర్స్ నుంచి సలకం చెరువును కాపాడాలంటే ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదు చేసింది బీజేపీ. రంగనాథ్ను కలిసి ఈ ఫిర్యాదును అందజేశారు మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్. ఒకసారి శ్రవణ్ కుమార్తో మాట్లాడదాం. శ్రవణ్ కుమార్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రవణ్ కుమార్ గారు. సార్ నమస్తే అండి. శ్రవణ్ కుమార్ గారు నమస్తే అండి. ఏంటి ఏమని ఇచ్చారు హైడ్రాకి? మీరు ఇచ్చిన కంప్లైంట్లో ఏం పేర్కొన్నారు? ఈ రోజు హైడ్రాకి మేము ఇచ్చినటువంటి కంప్లైంట్ లో సకలం చెరువు ఏదైతే ఉందో ఇది పూర్తిగా అంటే 50% 40% పైగా మొత్తం చెరువులో కబ్జా అయ్యి పూర్తిగా ఆ భవనాలు మొత్తం కూడా చెరువులో ఉన్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా మనం క్లియర్ గా చూస్తా ఉన్నాం. దాని యొక్క మ్యాప్ శాటిలైట్ పిక్చర్ పూర్తిగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు పేదలను చదివిస్తా అని చెప్తున్నటువంటి ఓవైసీ ఈ రోజు మరి ఓవైసీకి సంబంధించిన ఈ కాలేజ్ లో ఏ పేదలు చదువుతున్నారో మాకైతే తెలుస్తలేదు కానివ్వండి. ఈ పేదల పేర్లు చెప్పుకొని ఇటువంటి చెరువులు అనేకం కబ్జా చేసి ఓవైసీ కుటుంబం మాత్రం బాగుపడతా ఉంది. అటువంటి చెరువులు కబ్జా చేయడం వల్ల భాగ్యనగరంలో ఉన్నటువంటి అనేక రోడ్లపైన నీళ్లు వస్తున్నాయి, మురికి నీళ్ళు వస్తుంది, గుర్రపుడు ఎక్కబెడుతుంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి హైడ్రా చేపట్టిన కోర్స్ ఆబ్జెక్టివే ఇటువంటి చెరువుల ఆక్రమణ కాబట్టి 40% పైగా డైరెక్ట్ బిల్డింగ్స్ చెరువులో ఉన్నప్పుడు వాటిని కొట్టాల్సిన బాధ్యత హైడ్రాకు ఉంది. మరి మీరు కొడతారా లేకపోతే కేవలం మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి స్టీరింగ్ అంతా కూడా గతంలో గత పార్టీ స్టీరింగ్ ఎంఐఎం చేతిలో ఉండే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ స్టీరింగ్ కూడా ఎంఐఎం చేతిలోనే ఉంది కాబట్టి దాన్ని చూసి చూడనట్టు వదిలేస్తారా? అట్టే పరిస్థితిలో దాన్ని అంటే మీకు ఏమైనా అలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? చూసి చూడనట్టుగా వదిలేస్తారనే డౌట్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు ఈ రోజు రంగనాథ్ గారితో మాట్లాడిన తర్వాత అటువంటి అనుమానం ఖచ్చితంగా వచ్చిందండి. ఎందుకంటే నిన్నటి వరకు అగ్రెసివ్ గా మాట్లాడినటువంటి రంగనాథ్ గారు ఈ రోజు కొత్త రాగాన్ని తీసుకున్నట్టుగా నాకు వ్యక్తిగతంగా చాలా క్లియర్ అనిపించింది. ఆయన ఏమైనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ని చూసి కొడతాము, ఆలోచన చేసి కొడతాము, ప్లాన్ చేసి కొడతాము అన్నారు. మరి ఈ రోజు ఓవైసీ ఒకటే కాదు, పల్లా రాజేశ్వర రెడ్డి కానివ్వండి, మల్లారెడ్డి గారికి సంబంధించి కానివ్వండి, ఈయన పద్మం మహేందర్ రెడ్డి గారిని కానివ్వండి, అనేక మంది బడా నాయకులు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లు ల్యాండ్స్ అన్ని కూడా చెరువుల మధ్యలోనే ఉన్నాయి. ఈ రోజు సడన్ గా ఈ లైన్ ఎందుకు వచ్చిందో రంగనాథ్ గారికి నాకు అర్థం కాలేదు. ఇప్పటి వరకు మాట్లాడింది ఒక రకంగా అనిపించింది, ఇప్పుడు మాట్లాడుతున్నది ఒక రకంగా కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా మేము క్లియర్ గా చెప్పాం, చెరువులని ప్రొటెక్షన్ చేయాలి అన్నటువంటి ఆలోచనకి మేము పూర్తిగా మద్దతు ప్రకటిస్తాం. అంటే మీకు ఏమనిపించింది? మొత్తానికి కూలగొట్టం అని అనిపించిందా, లేదంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అందులోనూ వైద్య విద్యకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి కొంత సమయం ఇస్తాము అనే అభిప్రాయాన్ని ఏమన్నా వ్యక్తం చేసినట్టు అనిపిస్తుందా? నాకేమనిపిస్తుంది అంటే కొద్దిగా ప్రెషర్ లో వచ్చినట్టుగా కనిపించింది. నాకు ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారము
ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీ గారి ఒత్తిడి మేరకు ఇక్కడ ముఖ్యమంత్రి గారు మరి ఇది ఎంఐఎం కి సంబంధించినటువంటి కట్టడాలు కూల్చొద్దు అని వారు ఫోన్ చేయించుకున్నట్టుగా నాకు ఉన్నటువంటి సమాచారం. నా దగ్గర ఆధారాలు అయితే లేవు కానీ చెప్పడానికి, కాకపోతే నాకు ఉన్నటువంటి సమాచారం అట్లా ఒత్తిడి వచ్చింది కాంగ్రెస్ పార్టీ పెద్దల నుండి ముఖ్యమంత్రి గారికి ఒత్తిడి వచ్చింది ఓవైసీ జోలికి వెళ్ళొద్దని చెప్పి అని నాకు సమాచారం. అందుకనే పాపం రంగనాథ్ గారి పందా మారిందని నాకు అనిపిస్తా ఉంది సార్. కానీ నిజానికి శ్రవణ్ గారు అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వందలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అక్కడ ఆధారపడి ఉంటుంది. ఒక్కసారిగా వాటిని కూలగొట్టేస్తే ఇప్పుడు ఇమీడియట్గా కూలగొట్టేస్తే వాళ్ళంతా రోడ్డుని పడే అవకాశం ఉంటుంది కదా. సో కొంత ఆలోచించాల్సిన అవసరం ఏమన్నా ఉందా వాటికి సంబంధించి, కాలేజీకి సంబంధించి? సార్ నిజంగానే అట్లా ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే హాలిడేస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు ఫస్ట్ ఆ బిల్డింగ్ లో పోయి బిల్డింగ్ లో అక్కడ ఎన్ని బిల్డింగ్స్ ఉంటాయి, ఎంతమంది కాలేజీ పిల్లలు చదువుకుంటున్నారు అని చూసి అక్కడ కనీసం వాళ్ళకి చెప్పి కాలేజీని కొట్టేయబోతున్నాం 100%. మీరు కాలేజీని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి వేరే వాటికైతే మీకు చెప్పినట్టుగా పోనీ మినహాయింపు లేదనుకుందాం, కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కాబట్టి మేము కొట్టేస్తాం, మీ కాలేజీని మార్చుకోండి అని కనీసం అదన్నా చెప్పడానికి హైడ్రాకి వచ్చినటువంటి ఇబ్బంది ఏముంటుంది? ఎడ్యుకేషన్ ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, సండేస్ ఉంటాయి, సాటర్డేస్ ఉంటాయి. ఇవాళ రేపు పిల్లలు ఇప్పుడు అందరూ కూడా ఆన్లైన్ లో చదువుకున్నటువంటి పరిస్థితి. ఎగ్జామ్స్ ఏమున్నాయి నాకు తెలియదు. ఒకవేళ నిజంగా ఇప్పుడు ఏమైనా ఎగ్జామ్ సీజన్ అయి ఉంటే కొని ఆపినా కూడా అర్థం ఉంటుంది. ఎగ్జామ్స్ తర్వాత కొడతాము, అంత లోపల మీరు నెక్స్ట్ బ్యాచ్ అయినా సరే అడ్మిషన్స్ తీసుకోకుండా ఆల్టర్నేటివ్ మెకానిజం ఏర్పాటు చేసుకోండి, వేరే స్పేస్ ఏర్పాటు చేసుకోండి అని కనీసం చెప్పొచ్చు కదా. నిజంగా మీరు అలాంటి సూచన ఏమన్నా చేశారా? మీరు అలాంటి సూచన ఏమన్నా చేశారా అప్పుడు? చేశాను సార్. అదే కాదు మరి చాలా సూచనలు కూడా చేశాను నేను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అటువంటివి మీరు ఖచ్చితంగా పోని వాళ్ళకి ముందు సమాచారం ఇచ్చిపోని మీరు ఒకవేళ అట్లా భయపడుతున్నట్టయితే విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటేమో ఒకవేళ మీకు భయం ఉంటే ముందస్తుగా సమాచారం ఇచ్చి నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్ లేకపోతే ఎగ్జామ్స్ లేకపోతే ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి, ఎందుకంటే ఇప్పుడు సార్ కాలేజీలే మూతపడుతున్నాయి సార్ పర్మిషన్స్ లేనివో. లేకపోతే ఇప్పుడు డిఏవి స్కూల్లో ఒక చిన్నారి పాప అత్యాచారం జరిగినప్పుడు సో మొత్తం విద్యార్థులలో వేరే బ్రాంచ్లు ఇచ్చారు సార్ డిఏవి స్కూల్ అంటే పెద్ద స్కూల్లోనే. కాబట్టి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ నిజంగా చేయాలి అనుకుంటే పెద్ద విషయం ఏం కాదు. ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ప్రభుత్వం యంత్రాంగం చాలా పెద్దది ఉంది. కాబట్టి అది నిజంగా చేయాలి అనుకుంటే ఏదో ఒక రకంగా చేయొచ్చు, చేయకూడదు అనుకుంటే ఏ రకంగా చేయలేం. ఇది నేను చెప్పాలనుకుంది. రైట్ శ్రవణ్ కుమార్ గారు, ఓవైసీ కాలేజీలు ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న నేపథ్యంలో వాటిని కూల్చివేయాలి, విద్యార్థులతో మాట్లాడి అవసరమైతే కొంత సమయం ఇచ్చైనా సరే కూల్చివేయాలి, కానీ చూసి చూడనట్టుగా వాటి విషయంలో వెనుకడుగు వేయొద్దు అని శ్రవణ్ కుమార్ చెప్తూ ఉన్నారు. కానీ ఈరోజు కొంచెం స్వరం మారుతున్నట్టుగా అనిపిస్తోంది, హైడ్రా స్వరం మారుతున్నట్టుగా మాకు డౌట్స్ వస్తూ ఉన్నాయి. ఎంఐఎం పార్టీ జోలికి వెళ్ళొద్దు అని హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయని శ్రవణ్ కుమార్ అంటూ ఉన్నారు. అందుకే ఈరోజు రంగనాథ్ని కలిసి ఓవైసీ కాలేజ్